వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నువ్వా నేను అంటూ ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల ప్రచారాన్ని రసవత్తరం చేస్తున్నాయి. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నువ్వా నేనా అంటూ ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్నాయి. రెండోసారి రాష్ట్రంలో ఫ్యాన్ తిప్పేందుకు జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సైకిల్ గాలి తీసేందుకు జగన్ కసరత్తు చేస్తుంటే జగన్ ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు టీడీపీ కూటమి పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కూటమి నేతలు ప్రచారాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఇక పలుచోట్ల భారీగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతుంటే మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ కూటమి నేతలు పక్క పార్టీలో వలసలు వెళ్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఆ పార్టీ అధినేత భారీ వ్యూహాలు రచిస్తున్నారు. కూటమిలోని ముఖ్య నేతలతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశమయ్యారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతల సందడి నెలకొంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు టీడీపీ బాస్ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ భేటీ అయ్యారు. సీట్ల ప్రకటన తర్వాత అభ్యర్థుల మధ్య నెలకొన్న విభేదాలు, మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం, ప్రచారంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం పలు అంశాలపై వీరు చర్చించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబెళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలపై కూడా చర్చలు జరిపారు. అదేవిధంగా ప్రస్తుత ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చించారు. దీంతో పాటు అనపర్తి, ఉండి తదితర స్థానాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతల మధ్య సమాలోచనలు జరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు తనకు ఎదురు లేదని వైసీపీ దూసుకెళ్తోంది. ఎంతమంది ఒక్కటైనా తనను ఏమీ చేయలేరని విర్రవీగుతున్న జగన్ కు చెక్ పెట్టేందుకు కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎలాగైనా ఫ్యాన్ రెక్కలు విరిచి సైకిల్ సవారీ చేయాలని భావిస్తోంది. అయితే మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
ఎన్నికల ప్రచారంలో నేతలైతే దూసుకు వెళుతున్నారు. జంపింగ్ జిల్లాంగులకు సంబంధించి అయితే ఆశావాహులు కూడా కొంతమంది ఉన్నారు. నిరాశ చెందిన వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. మరోపక్క చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలైతే భేటీ అయినట్టు తెలుస్తుంది. పలు కీలక విషయాలైతే చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, ప్రధాన పార్టీలకు సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. మరి చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు భేటీ అయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేవలం ఇంకొక 31 రోజులు ఉన్న నేపథ్యంలో ఇటు కూటమి అభ్యర్థుల్లో కొంచెం కలవరం అయితే మొదలైంది. ఏదైతే కొంతమంది అసంతృప్తులు ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేయడమే కాకుండా ఇతర పార్టీల వైపు చూడడం, అది ఒక ఎత్తు అయితే మరోవైపు రెబల్గా మారుతున్న నేపథ్యంలో రెబల్స్తో మరింత ప్రమాదం పొంచి ఉందనేటువంటి నేపథ్యంలో ఈరోజు హుటాహుటిన 3 పార్టీలు చెందినటువంటి కూటమి సభ్యులంతా కూడా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి ఉండవెల్లిలోని అటు చంద్రబాబు నాయుడు నివాసంలో ఉదయం భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు భేటీకి సంబంధించి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, అలాగే బీజేపీ నేత అరుణ్ సింగ్తో పాటు ఇటు మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే 3 పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తుల వల్ల ఇప్పుడు రెబల్స్ ఏదైతే టీడీపీలో రెబల్స్ కూడా భారీగా పెరిగిపోతున్నారు, మరోవైపు జనసేన నుంచి కూడా రెబల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రశ్న ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి కూటమి అధికారంలోకి రావాలని వేసినటువంటి ఈ ఎత్తుగడకు ఇప్పుడు రెబల్స్ ద్వారా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారిని అందరినీ బుజ్జగించడం ఎట్లా, అలాగే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే ప్రసారాలకు సంబంధించి అక్కడ ఉండేటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం లోపడిందని, ముఖ్యంగా ఏదైతే బీజేపీ ప్రచారం చేస్తున్నప్పుడు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వెళ్ళకపోవడం, అలాగే టీడీపీ చేస్తున్నప్పుడు బీజేపీ నుంచి ఎవరు కూడా ఆ ప్రచారంలోకి వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు ఆ పార్టీలకి మింగుడు పడని విషయం అని చెప్పవచ్చు. దీంతో ఈరోజు హుటాహుటిన భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి, ముఖ్యంగా కూటమి సభ్యులందరినీ ఒకతాటి మీద తీసుకురావాలంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులు అధ్యక్షులు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద ఎక్కువగా కనిపిస్తే మంచిదనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్కడైతే కొన్ని అసంతృప్తులు ఉన్నాయో అసంతృప్తులను బుజ్జగించడం, ముఖ్యంగా కొన్ని సీట్లు ఇంకా చేర్పులు మార్పులు జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటూ కూడా మొన్న ఏదైతే 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగానే ఈరోజు ఆ భేటీలో కూడా అదే సారాంశం కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆయన చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి అటు ఏదైతే మీటింగ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంకా ఇక్కడైతే ఎటువంటి సమాచారం అయితే బయటకు ఇవ్వలేదు. కానీ కూటమి సభ్యులు 2 గంటల పాటు భేటీ అయ్యి 2 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చలో భాగంగా ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానున్నది. ఈ లోపుగానే రెబల్స్ని అందరినీ కూడా బుజ్జగించడం, అలాగే అసంతృప్తులందరినీ కూడా బుజ్జగించి వారికి తగినటువంటి ప్రాధాన్యత పార్టీలో కల్పిస్తే వారు ఇక అసంతృప్తులు అనేది తొలగిపోతారు. దానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలి. ఏ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను వారే బుజ్జగించుకునేటువంటి ఆవశ్యకత ఉందంటూ కూడా ఈరోజు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఈసారి ఎన్నికలు చాలా రసవత్రంగా ఉండబోతున్నాయి. కూటమి 3 పార్టీలు కలిసిన తర్వాత ముఖ్యంగా ఏదైతే అసంతృప్తులంతా కూడా కేవలం టీడీపీ జనసేన బీజేపీలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. అటు వైసీపీకి సంబంధించి ముందుగానే 2-3 నెలల నుంచే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అటు ఇన్ఛార్జీలు మార్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరైతే అసంతృప్తి బయటపడుతున్నారో వారిని వెంటనే బుజ్జగించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు. అయితే టీడీపీ గూటికి చేరినటువంటి వారికి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సీట్లు ఇవ్వలేదు. అయితే వారు కూడా భంగపడినట్లుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా నిరసన జ్వాలలు అనేది ఎగసిపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇప్పుడు 3 పార్టీలకు చెందినటువంటి కూటమి సభ్యులంతా కూడా భేటీ అయ్యారు. ఖచ్చితంగా ఆయా పార్టీలకు చెందినటువంటి నాయకులను కార్యకర్తలను బుజ్జగించవలసినటువంటి బాధ్యత, దుర్తరమైనటువంటి బాధ్యత ఉందని వారందరినీ కూడా బుజ్జగించవలసినటువంటి ఎవరి పార్టీలు వారు పిలిచి బుజ్జగించుకోవాలంటూ కూడా ఈరోజు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి సభ్యులు ఎక్కువ సమావేశాల్లో 3 కలిసి ఒకే వేదిక మీద కనబడడం
చేయటం వల్ల కొంతవరకు ఏదైతే ఈ సమస్య తొలగిపోతుంది అనేది ఒకటి. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా కలిసి వెళ్ళట్లేదు, నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి ప్రచారం చేయట్లేదు అనేది ఇప్పటికే అధిష్టానం దృష్టికి వచ్చింది. మీరు చెప్తున్నట్లు కూటమిలోని అన్ని పార్టీలకు సంబంధించి నేతలు సమన్వయ లోపంతో కాకుండా అంటే కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా వెళ్ళాలి, ఎటువంటి గొడవలు లేకుండా వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుందా? ఏ విధంగా కలిసికట్టుగా వెళ్ళాలని అనుకుంటున్నారని అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు ఏదైతే జనసేన పోటీ చేస్తున్నటువంటి 21 స్థానాలు కానీ, అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి 10 అసెంబ్లీ, 6 ఏదైతే పార్లమెంటు, అలాగే జనసేన పోటీ చేసినటువంటి 2 పార్లమెంటు, ఈ ఏవైతే 31 స్థానాలు ఉన్నాయో ఈ 31 స్థానాల్లో కూడా 3 అభ్యర్థులు అంటే ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ముగ్గురు కూడా ఒకే వేదిక మీద కనిపించినట్లయితే అక్కడ ఉండేటువంటి ఆ పార్టీలు ఎవరైతే ఇప్పటివరకు కూడా వేరు పార్టీల్లో ఉండి ఒక్కసారిగా కలవలసి వచ్చిందో అక్కడ కింద స్థాయిలో మాత్రం కలవట్లేదు. నాయకులు పైన కూటమి ఏర్పడినప్పటికీ కూడా కింద స్థాయిలో మాత్రం ఎక్కడ కూడా ఆ కూటమి జాడ ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఈ 3 పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కనుక ప్రచారం చేసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంతా కూడా ఒక తాటిపైకి వస్తారు. ఒక తాటిపైకి వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ రాబోయేటువంటి ఎలక్షన్లో కొంచెం కలిసి వచ్చేటువంటి అంశంగా కూడా భావించారు. అందుకనే ఆ 31 స్థానాలతో పాటు ముఖ్యంగా కొన్ని చోట్ల ఎక్కడైతే బీజేపీ కానీ జనసేన కానీ అధికంగా ఉన్న చోట్ల ఈ యొక్క టీడీపీ పోటీ చేస్తుందో అక్కడ కూడా ఈ 3 అభ్యర్థులు కలిసి ఎన్నికల ప్రచారం కొనసాగించేలాగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా త్వరలోనే ఇస్తామంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 పార్టీలు ఇప్పుడు చాలా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి ఆ యొక్క కూటమికి ఇచ్చినటువంటి సీట్లతో సర్దుబాటు వల్ల ఈరోజు టీడీపీ నుంచి ఎక్కువగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసన జ్వాలల నేపథ్యంలో వారంతా కూడా రెబల్స్గా కనుక బయటకు వెళ్ళినట్టయితే, రెబల్స్గా పోటీ చేస్తే అది అత్యంత ప్రమాదకరం. వేరే పార్టీకి వెళ్ళినట్టయితే వారితో పాటు ఈ కార్యకర్త కానీ ఓటర్ కానీ వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే రెబల్స్గా ఉన్నారో రెబల్స్గా ఉన్నప్పుడు మాత్రం ఓటు బ్యాంకుని సీల్చేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రెబల్స్ని కొంతవరకు కూడా తగ్గించేటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఈ కూటమి సభ్యులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏడుకొండలు మీరు చెప్తున్నట్లుగా రెబల్స్ ను బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి నేతలు పక్క పార్టీలకు వెళ్లకుండా వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? ఒకవేళ టికెట్ రాకపోయినా వాళ్ళకి ఏ విధమైన భరోసా కల్పిస్తున్నారని అనుకోవచ్చు? అంటే ఇప్పటికే ఇది టీడీపీ ఏదైతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో భంగపడిన వారు అందరికీ కూడా ఇప్పటికే కొన్ని పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులను అప్పగించడం, అలాగే కొన్ని దురితరమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించారు. అలాగే కొంతమంది సీనియర్లను చూస్తే కొంతమంది సీనియర్లకు ఎన్నికల ప్రసారాల బాధ్యతలు కానీ, ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి క్రియాశీలక బాధ్యతలు కానీ అప్పగించడం, అలాగే అంటే పార్టీలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని తమ కింద ఉన్నటువంటి నాయకులు చూసేలాగా ఒక బాధ్యత గల వ్యక్తులుగా వారిని అక్కడ ఉంచడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో చైర్పర్సన్లు కానీ చైర్మన్లు కానీ, అట్లాగే ఇప్పుడు ఏదైతే కొన్ని కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, అలాగే ఎమ్మెల్సీ పదవులు, అలాగే ఇటు రాజ్యసభ పదవులు లాంటివి ఉన్నాయో వాటిని వారికి ఒక గౌరవం తీసుకొస్తామంటూ కూడా ఈ విధంగా బుజ్జగించడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఒకే చోట ఎమ్మెల్యే స్థాయికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఉన్నారో అక్కడ ఒక వ్యక్తికి మాత్రమే ఈ స్థానం కల్పించి మరో వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడమా లేకపోతే ఇతర పదవిని ఇవ్వడమా అనే దాని మీద బుజ్జగింపులు అయితే ఇప్పటివరకు కొనసాగాయి. అయినప్పటికీ కూడా కొంతమంది ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే సీటు వస్తుందని ఎవరైతే ఆశగా ఎదురు చూశారో ఆ పార్టీ కార్యకర్తలతో ఎక్కువగా పదే నేను ఎమ్మెల్యే కాబోతున్నానని చెప్పుకున్నారు. వారంతా కూడా భంగపడ్డారు. వారు మాత్రం ఖచ్చితంగా మేము రెబల్గా వెళ్తామని చెప్తున్నారు. కొంతమంది రెబల్స్ కాకుండా పార్టీలు అయితే మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది టీడీపీ, జనసేనలో ఇవి భారీగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారందరినీ బుజ్జగించవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఆ రూట్లోనే ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎట్లా ఏ వ్యూహాలు పన్నుతున్నారనే దానికి సంబంధించి, అలాగే పురంధరేశ్వరి ఏమి తన ఆలోచన ఏంటి అనేది ఏ విధంగా 3 పార్టీలు కూర్చున్నారు. అది కాకుండా 3 కలిసి ఒక మేనిఫెస్టోని కూడా ఇప్పుడు విడుదల చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి 3 పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో మీద కూడా వాళ్ళ సుదీర్ఘంగా చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా మీడియాకి అయితే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. భవన్ రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నువ్వా నేనా అంటూ ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్నాయి. రెండోసారి రాష్ట్రంలో ఫ్యాన్ తిప్పేందుకు జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సైకిల్ గాలి తీసేందుకు జగన్ కసరత్తు చేస్తుంటే జగన్ ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు టీడీపీ కూటమి పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కూటమి నేతలు ప్రచారాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఇక పలుచోట్ల భారీగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతుంటే మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ కూటమి నేతలు పక్క పార్టీలో వలస వెళ్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఆ పార్టీ అధినేత భారీ వ్యూహాలు రచిస్తున్నారు. కూటమిలోని ముఖ్య నేతలతో చంద్రబాబు వరుస సమావేశాలైతే నిర్వహిస్తున్నారు. పలు కీలక అంశాలైతే చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధాన పార్టీలైతే ప్రచారాల్లో దూసుకు వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. మరో పక్క చూసుకుంటే కూటమిలో అసంతృప్తులను నేతలు బుజ్జగిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. వాతావరణం వేడెక్కిన పరిస్థితి కూడా ఉండటం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గనక గతం కంటే భిన్నంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవటము, వానితో పాటు చూసుకున్నట్లయితే గనక గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే గనక ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రత్యేకంగా గంటన్నర పాటు సమావేశమై ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలనే విషయంపై కూడా మరోసారి చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎక్కడైతే అసంతృప్తులు, అంటే పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారు, అలానే పార్టీలకు సంబంధించి కష్టపడిన వారికి ఎక్కడైతే ప్రాధాన్యత ఎక్కలేదో వాళ్ళందరితో కూడా ఏ పార్టీ వారు ఆ పార్టీతోనే మాట్లాడుకోవాలి అని చెప్పే విధంగా కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయటము, అలానే బీజేపీ పార్టీ 10 స్థానాల్లో పోటీ చేయటం, మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో 3 పార్టీలు ఓటు షేరింగ్ మర్చేంజ్ అయ్యే విధంగా, అంటే జనసేన పోటీ చేస్తున్న కాడ బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎవరైతే రేస్ లో ఉండి సీట్ రాకుండా ఇబ్బంది పడినారో వాళ్ళు కలిసి ఇరు పార్టీలకు సంబంధించిన వారు సపోర్ట్ చేసే విధంగా, అలానే బీజేపీ వారికి జనసేన, తెలుగుదేశం సపోర్ట్ చేసే విధంగా, ఎక్కడైనా సరే నేతల మధ్య తారతమ్య భేదాలు లేకుండా పార్టీ నాయకుల మధ్య ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా 3-man కమిటీ రూపంలో ప్రతి చోట ఓటు కరెక్ట్ గా పడే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకెళ్లాలని సూచిస్తూ, అలానే బహిరంగ సభలు 3 పార్టీల నేతలు కలిసి ఎక్కువ సభల్లో పాల్గొనే విధంగా షెడ్యూల్ ఖరారు చేసుకోవటం. అంటే నోటిఫికేషన్ తర్వాత నుంచి బహిరంగ సభలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా ముఖ్య నేతలంతా కూడా ఒక మీటింగ్ లో ఉండే విధంగా, ప్రతి జిల్లాలోనూ 2-3 మీటింగ్లు పెట్టుకునే విధంగా, ప్లాన్ చేసుకునే విధంగా ఉండే విధంగా మాట్లాడటం జరిగింది. ఇక దీంతో పాటు స్థానిక సమస్యలు, రానున్న రోజుల్లో నామినేషన్ పోస్టులకు సంబంధించినటువంటి వాటిపై కూడా భరోసా కల్పించే విధంగా కూడా ముందుకెళ్లాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గెలిపే లక్ష్యంగా, అంటే కూటమి విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి, ఎక్కడా వెనకడుగు వేయకూడదు. ప్రతి దానిలోనూ, అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రచారంలోనే కాకుండా ఓటింగ్, అదేవిధంగా బూత్ లెవెల్ మేనేజ్మెంట్, పోల్ షేరింగ్, ఇక అన్నిటిలోనూ ముందంజలో ఉండే విధంగా ఉండాలి. అలానే వైసీపీ పార్టీకి ఎక్కడైతే బలంగా ఉంటారో అక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయా స్థానాలు కైవసం చేసుకునే విధంగా కూడా రూపకల్పన చేయాలని కూడా సూచించటము. అయితే వైనాట్ పులివెందుల అంటూ గతంలో టీడీపీ ఏదైతే అన్నదో దాన్ని నిజం చేసే విధంగా కూడా ముందుకెళ్లాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారాన్ని జెట్ స్పీడ్ గా వేగవంతం చేయటము, అలానే ప్రజా మేనిఫెస్టో అనే పేరుతో ఏదైతే పిలుపునిస్తారో దాన్ని త్వరగా ప్రజల్లో చర్చల విధంగా సూచిస్తాము. ఇలాంటి విషయాలపై చర్చించి ముందుకెళ్లాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అసమ్మతి నేతలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడాలని కూడా ప్రతి ఒక్కరూ చర్చించిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయవాడ, నెల్లూరు, భీమవరం, అమలాపురం ప్రాంతాలలో జనసేన పార్టీ చేసినటువంటి అంటే నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో వారి పార్టీ వీరి వైసీపీలోకి వెళ్ళిన దానికి సంబంధించినటువంటి సంఘటన ఆయా ప్రాంతాల్లో రీఫిల్ చేసే విధంగా, తక్షణమే వేరే నేతలకు ఆ బాధ్యతలు అప్పగించే విధంగా కూడా చర్యలు చేపట్టాలనే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక తెలుగుదేశానికి సంబంధించి ఎక్కడైతే కనుక రెబల్స్ కానీ పోటీ ఎక్కువగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిపించి మాట్లాడటానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఈ 3 పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే శ్రీనివాస్, మీరు చెప్తున్నట్లు మూడు పార్టీలు ప్రచారంలో కూడా దూసుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ పెద్దలు కూడా భరోసా కల్పించే అవకాశం ఉందా ప్రచారంలో? వీటికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఢిల్లీ నుంచి కూడా బీజేపీ అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఇంపార్టెంట్ వాటిలో పాల్గొనే అవకాశం కూడా కనపడుతుంది. ఒకవైపు బీజేపీ పార్టీ ఎక్కడైతే ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందో ఆ ఎంపీ స్థానాలకి బీజేపీ ముఖ్య నేతలు హాజరవుతారు.
జనసేన పార్టీ అధినేత అలానే టీడీపీ పార్టీ అధినేత ఇరువురు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే విధంగా కూడా షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎంపీ స్థానాలలో బీజేపీ ఫోకస్ చేయటము, ఎమ్మెల్యే స్థానాలలో పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు ఇరువురు కూడా ప్రచారంలో భరోసా కల్పించే విధంగా కూడా ముందుండాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పార్టీలకు సంబంధించి అంటే మూడు పార్టీలు ఒకే దూరంతో వెళ్ళటం కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి ఆయా అభ్యర్థుల గెలుపును కృషి చేయాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు సందడి నెలకొంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు టీడీపీ బాస్ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. సీట్ల ప్రకటన తర్వాత అభ్యర్థుల మధ్య నెలకొన్న విభేదాలు, మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం, ప్రచారంపై చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అదేవిధంగా ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం పలు అంశాలపై వీరు చర్చించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలపై కూడా చర్చలు జరిపారు. అదేవిధంగా ప్రస్తుత ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చించారు. దీంతో పాటు అనపర్తి, ఉండి తదితర స్థానాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతల మధ్య సమాలోచనలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.